హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి మనం ఇంట్లో ఈజీగా తందూరి చికెన్ ఎలా చేసేయాలో చూసేద్దాం. దానికోసం 1 kg ఆ చికెన్ తెచ్చుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకోవాలి. వాష్ చేసుకుని పెట్టుకున్న చికెన్ని ఇలా బాగా ఘాట్లు పెట్టుకున్న తర్వాత దానికి మనం లెమన్ జ్యూస్ అనేది పట్టించాలి. లెమన్ జ్యూస్ పట్టించడం వల్ల చికెన్ అనేది జ్యూసీగా టెండర్గా బాగుంటుంది. సో ఇలా పట్టించిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే దీన్ని పక్కన పెట్టేసుకుందాం. సో ఈ లోపు మనం తందూరి పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ తీసుకోండి. 2 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేసుకోండి. సో కారం తీసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ కూడా తీసుకోండి. ఇప్పుడు 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అండ్ 1 స్పూన్ చికెన్ మసాలా, హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ 1 స్పూన్ తందూరి మసాలా కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు లాస్ట్లో కొద్దిగా ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఈ స్పైసెస్ అంతా బాగా మిక్స్ చేసుకోండి. వీడియోలో చూపించిన విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కసూరి మేతి కూడా యాడ్ చేసుకోండి. కసూరి మేతి కూడా యాడ్ చేసిన తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని చికెన్కి బాగా మ్యారినేట్ చేయండి. సో ఇలా మ్యారినేట్ చేసిన తర్వాత మనం ఓవర్ నైట్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే 3 to 4 hours అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చికెన్కి బాగా మసాలా అంతా కూడా బాగా పడుతుంది. సో దానివల్ల టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఓవెన్ ఉన్న వాళ్ళు అయితే ఓవెన్లో పెట్టుకోవచ్చు, లేదంటే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే తందూరి చికెన్ అయితే రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.